రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం అనేది జరిగింది. ఈసారి కొన్ని చోట్ల త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్రమంగా పుంజుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్టయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా నడుస్తుంది. నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, తర్వాత కరీంనగర్ కావచ్చు, ఇట్లాంటి మేజర్ ఏరియాలో అంటే ఎంపీలు అక్కడ సైడ్ ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా కాంపిటీషన్ ఇస్తుంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ ఉంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ అన్నట్లు కూడా ఓటర్ సర్వేలు జరుగుతున్నాయి. అండ్ సంగారెడ్డి ఇక్కడ చూసుకున్నట్టయితే 36 వార్డు అనుకుంటారు. అక్కడ జగ్గారెడ్డి గారు రావడం, తర్వాత అక్కడ అభ్యర్థిని పోలీసు వాళ్ళు చేయి చేసుకున్నారని చెప్పేసి అక్కడ చిన్న చిన్న ఘర్షణలు. అలాగే వర్ధన్నపేటలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొంతమంది కొట్టుకున్నటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ నిన్న మక్తల్లో చూసుకున్నట్టయితే ఒక క్యాండిడేట్ సూసైడ్ చేసుకోవడం కావచ్చు. ఇట్లాంటివి మొత్తానికి అక్కడిక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి ప్రముఖులు వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది కూడా జరిగింది. సో మొత్తానికి దాదాపు ఇప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఒక 60% ఓట్ బ్యాంక్ అయితే రాసైనట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఓటు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా చాలా మంది పిలుపుని కూడా అంటే ప్రముఖులు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా ఓట్లు ఇప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ మొత్తానికి అంటే ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఎన్నికల పైన కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుని రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ప్రయాణం అవ్వడం అనేది కూడా జరిగింది. మరి చాలా చోట్ల అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ కూడా కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ బీఆర్ఎస్ గుర్తుల మీద వస్తున్నటువంటి ఎన్నికలు కాబట్టి చాలా సందర్భాల్లో చెప్పారు. సో 2 సంవత్సరాల ఫెయిల్యూర్ పాలనకి ఈ ఎన్నికల నిదర్శనమని. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు అయితే మాటల యుద్ధం ఏ విధంగా నడిచిందో కూడా మనం చూసినాం ఈ 10 రోజులు. మరి ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ ని ఆదరిస్తారా? ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పాలనకి 10 సంవత్సరాలు నిజంగా కోల్పోయినామనే ఫీల్ తోటి బీఆర్ఎస్ ని చేస్తారా? 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన బాగుందని చెప్పేసి, రేవంత్ రెడ్డి పథకాలు బాగున్నాయని చెప్పేసి మళ్ళీ చేయి గుర్తుకే జై కొడతారా? లేకపోతే అసలు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా మేమే గెలవబోతున్నాం అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు అవకాశం ఇస్తారు? అండ్ ఓటు శాతం ఎంతవరకు పెంచుకుంటుంది భారతీయ జనతా పార్టీ అనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారని మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.